హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రిపేర్ చేయబోతున్న టీవీ శాంసంగ్ UA32M5570 AU XXL. ఇది ఫుల్ హెచ్డీ టీవీ. కస్టమర్ వచ్చరికి మనకి వాయిస్ వస్తుంది, పిక్చర్ రావట్లేదు అనే ప్రాబ్లం మీద మనకి ఇవ్వడం అయితే జరిగింది. చెక్ చేద్దాం. ఓకే, ఎటువంటి గ్రాఫిక్స్ అనేది కనిపించడం లేదు. బ్యాక్ లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి. సహజంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ మోడల్కి ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. మనం ఈ ప్రాబ్లమ్ని బ్లాంక్ డిస్ప్లే కింద మనం చెప్పుకోవచ్చు. ఈ బ్లాంక్ డిస్ప్లే రావడానికి గల కారణం టీకాన్ బోర్డులో నుంచి ప్యానల్ కావాల్సిన మెయిన్ సప్లైస్ అన్నీ కూడా ఎఫ్ఎఫ్సి కేబుల్ మీదుగా ప్యానల్ యొక్క స్కాలర్ బోర్డులోంచి సోర్స్ కాఫ్ ద్వారా ట్రావెల్ చేస్తూ ప్యానల్ యొక్క డ్రైవర్ ఐసీలోకి వెళ్తాయి. ఈ డ్రైవర్లు లెఫ్ట్ టు రైట్ ఉండబడతాయి. అయితే ఈ లెఫ్ట్ టు రైట్ ఉన్న ఈ డ్రైవర్లు యూజింగ్ బట్టి షార్ట్ అవ్వడం జరుగుతుంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ. అలా షార్ట్ అయినప్పుడు ఈ బ్లాంక్ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. ఇక రిపేర్లోకి వెళ్ళినట్లయితే ఈ మోడల్ టీవీస్లో టీవీని స్టాండ్ బై రిలీజ్ చేయడంతోనే ఈ ఆరోలో ప్లేస్మెంట్స్లో బ్లూ కలర్ లైట్స్ ఇండికేషన్స్ అనేది రావాలి. అలా వచ్చినట్లయితే టీకాన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టుగా, ఆల్ వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలా రాని పక్షాన ఎఫ్ఎఫ్సి కేబుల్స్ కానీ లూజ్ కాంటాక్ట్గా ఉండొచ్చు, టీకాన్ బోర్డులో షార్టేజ్ ఉండొచ్చు, లేదా ప్యానల్ డ్రైవర్లో షార్టేజ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 3 రీజన్స్లో ఏ రీజన్తో టీకాన్ బోర్డ్ ఆన్ అవ్వట్లేదన్న విషయం తెలుసుకోవాలంటే మనం ప్రొడక్షన్ మోడ్ని డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొడక్షన్ మోడ్ని డైరెక్ట్ చేయాలంటే టీకాన్ బోర్డు మీద TRDYA అని ఒక టెస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ TRDY పాయింట్ 3కి 3 వోల్ట్స్ అనేది ఇవ్వగలిగితే మన ఈ ప్రొడక్షన్ మోడ్ అనేది డైరెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ 3 కారణాలలో ఏ కారణం చేత టీకాన్ అనేది ఆన్ అవ్వట్లేదన్న విషయం మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ప్రొడక్షన్ మోడ్ని డైరెక్ట్ చేయాలంటే ఒక 2 ఇంచ్ వైర్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టీకాన్ బోర్డు మీద ఉన్న TRDY యొక్క టెస్ట్ పాయింట్కి 3 వోల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. టీవీని ఒకసారి స్టాండ్ బై రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మనం మల్టీమీటర్ మీద 3 వోల్ట్స్ అనేది ఎతకాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ TRDY యొక్క టెస్ట్ పాయింట్కి 3 వోల్ట్స్ ఇస్తేనే మన ప్రొడక్షన్ అనేది డైరెక్ట్ అవుతుంది. సెట్ అయితే స్టాండ్ బై రిలీజ్ చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే టీకాన్ బోర్డు మీద బ్లూ లైట్స్ అనేది రాలేదు. ఓకే, 3 వోల్ట్స్ కనపడింది. ఈ 3 వోల్ట్స్ అనేది ఆ టెస్ట్ పాయింట్కి ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఒకసారి స్టాండ్ బై అయితే రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎఫ్ఎఫ్సి కేబుల్ పెట్టలేదు. కామన్గా ఎఫ్ఎఫ్సి కేబుల్ పెట్టకపోయినా సరే టీకాన్ బోర్డు మీద ఫుల్ వోల్టేజ్ రావు. ఇక్కడ మనం ప్రొడక్షన్ డైరెక్ట్ చేసాం కాబట్టి బ్లూ కలర్ లైట్స్ అనేది వచ్చినాయి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో టీకాన్ వర్క్ చేస్తుంది. సో డ్రైవర్లో షార్టేజ్ ఉండొచ్చు. సో ముందుగా లెఫ్ట్ వైపు ఎఫ్ఎఫ్సి కేబుల్ పెట్టి చూస్తాను. సో మళ్ళీ కూడా ప్రొడక్షన్ లైట్స్ అనేది ఆఫ్ అయిపోయినాయి. సో ఫుల్ ఫేజ్ షార్టేజ్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ ఇచ్చి చూద్దాం. రైట్ సైడ్ ఇచ్చినప్పుడు బ్లూ కలర్ లైట్స్ అనేది 2 కూడా వెలిగినాయి. అంటే షార్టేజ్ ఏం లేదు. రైట్ సైడ్ షార్టేజ్ ఏం లేదనమాట, లెఫ్ట్ సైడ్ మాత్రమే షార్టేజ్ ఉంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది ఇటువైపు ఉన్నది చాలా క్లియర్గా అర్థమైంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్ యొక్క డ్రైవర్ అనేది షార్ట్ అయినట్టుగా మనకి క్లియర్గా వచ్చి అర్థమైపోయింది. రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి కేబుల్ పెట్టాం కాబట్టి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, హారిజంటల్ ఆఫ్ అనేది మంచిగా వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ మనం పెడితే మళ్ళీ బ్లాంక్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి షార్టేజ్ ఉంది కాబట్టి. సో లెఫ్ట్ వైపు మనకి డ్రైవర్లోకి వెళ్ళే సప్లైస్ మొత్తం కూడా డిస్కనెక్ట్ చేసి అప్పుడు ఎఫ్ఎఫ్సి కేబుల్ని పెట్టి పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్ యొక్క డ్రైవర్ లోపల షార్టేజ్ ఉండబట్టే మనకి బ్లాంక్ అనేది వచ్చిందనే విషయం మనకి చాలా క్లియర్గా అర్థమైంది. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు టీకాన్ బోర్డులోంచి ఎఫ్ఎఫ్సి కేబుల్ మీదుగా సోర్స్ కాఫ్ ద్వారా డ్రైవర్లోకి ప్యానల్ యొక్క డ్రైవర్లోకి వెళ్తుందని మీకు ఇందాక చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్ యొక్క డ్రైవర్ అంటే ప్యానల్ లోపల, అంటే స్కాలర్కి కానీ టీకాన్ కానీ ఎటువంటి సంబంధం లేదు. సో ఆల్రెడీ కట్ చేశాను. సో ఇప్పుడు పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా పిక్చర్ అనేది క్లియర్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మనకి ఆ ట్రాక్స్ కట్ చేయకముందు మనకి బ్లాంక్ అయితే వచ్చింది. ఇప్పుడు ట్రాక్స్ కట్ చేసిన తర్వాత మనకి పిక్చర్ అనేది ఫుల్గా ఓపెన్ అయింది.
టీవీని టోటల్గా బిగించేసి టెస్టింగ్లో పెట్టి ప్రయత్నం చేద్దాం. వీడియో ముగించే ముందు ఈ టీవీకి చేసిన రిపేరింగ్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్రీన్ లోపల ఉన్న డ్రైవర్ ఐసీ అనేది షార్ట్ అయింది. సో దానివల్ల మనకి బ్లాంక్ రావడం జరిగింది. మామూలుగా టీకాల నుంచి వచ్చిన ఆల్ వోల్టేజెస్ అనేవి కూడా లెఫ్ట్ డ్రైవర్ అండ్ రైట్ డ్రైవర్లోకి వెళ్తాయి. ఒకే మన డీసీ నుంచే బయటకు వస్తాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ షార్టేజ్ ఉన్న వోల్టేజ్ రిలీజ్ అవ్వవు, రైట్ సైడ్ షార్టేజ్ ఉన్న రిలీజ్ అవ్వవు. సో మనకి లెఫ్ట్ సైడ్ అనేది షార్టేజ్ ఉండడం వల్ల రైట్ సైడ్ కూడా సప్లైస్ వెళ్ళడం అనేది ఆగిపోయినాయి కాబట్టి మనకి బ్లాంక్ వచ్చింది. సో దానికి సప్లైస్ వెళ్ళకుండా మనం కట్ చేయడం వల్ల బాగున్న సైడ్ రైట్ సైడ్ అనేది సప్లైస్ మళ్ళీ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఫుల్ డిస్ప్లే అనేది ఓపెన్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.